సకల జీవులను పోషించి సంరక్షించువాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 6వ అధ్యాయం 14 నుంచి 44 వచనాల వరకు. 14 నుండి 29 వచనాలు చూసినట్లయితే, రాజైన హేరోదు యేసుక్రీస్తుని గురించి విని యోహాను మృతులలో నుండి లేచి ఉన్నాడనుకుని అందుకే అద్భుతాలు జరుగుతున్నాయని తనతో ఉన్న వారికి ఈ విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కొందరు యేసు ప్రభువుని ఎలియా అనుకున్నారు, మరికొందరు ప్రవక్త అనుకున్నారు. హేరోదు ఇలా యోహానే తిరిగి లేచాడు అనుకోవడానికి కారణం ఏంటంటే, అతనే బాప్తిస్మిచ్చే యోహాన్ని చంపించాడు కాబట్టి అతనికి ఆ పాప భారము చాలా భయపెడుతుంది. ఆ యోహానే తిరిగి వచ్చాడు అనుకుంటున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అతనికి తెలుసు యోహాను నీతిమంతుడని, అయినా అతని ప్రాణం తీసిన పాపము అతన్ని భయపెడుతూ ఉంది అని. ఇంకా అతను ఆ పని చేసేటప్పుడు, అంటే యోహాను తల కొట్టించేటప్పుడు చాలా దుఃఖపడ్డాడని 26వ వచనంలో మనం చూస్తాం. కానీ హేరోదియ కుమార్తె వచ్చి నాట్యమాడినందుకు ఏం కావాలంటే అది ఇస్తాను అని మాట ఇచ్చిన దాన్ని బట్టి అతడు ఆ పని చేయవలసి వచ్చింది. ఈ సందర్భాన్ని బట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే, దేవుని నీతిని నెరవేర్చిన ఏ మాట అయినా ఇవ్వకుండా ఉండటం మంచిది. ఒకవేళ ఇచ్చినా వెనక్కి తీసుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఎందుకంటే మనకు ఉండవలసిన గురి ప్రజలను సంతోషపెట్టడమో లేక పేరు ప్రతిష్టలు తెచ్చుకోవడమో కాదు కదా, దేవుని మెప్పించటమే. అదే మనం ఫైనల్ గా చేయవలసిన పని, అదే మనకు గురి. అలా మనం ప్రభుని మెప్పించడానికి బ్రతికితే ప్రభు కూడా మనలను ఆపద కాలంలో మనకు సహాయకుడిగా విమోచకుడిగా ఉండి మనకు తోడై ఉండి మనల్ని ఆదుకుంటాడు. హేరోదు తనకు యోహాను చంపించడం, అంటే బాప్తిస్మిచ్చే యోహాను చంపించడం ఇష్టం లేకపోయినా హేరోదియ కుమార్తెకి ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే తనతో కూర్చున్న వారి ముందు తన పరువు పోతుందని అతడు ఆ పని చేశాడు. అందుకే యేసుప్రభు వారు అంటారు, ఎవరైనా తాను ఉపేక్షించుకుంటేనే తప్ప తనను యేసుప్రభుని వెంబడించలేరు అని. సొంత పేరు ప్రతిష్టల కోసం చూస్తే ఎప్పుడూ దేవుని మహిమపరచలేం. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒకటే చేయగలం, ఏదో ఒకటే మనం డిసైడ్ అవ్వాలి. పేరు ప్రతిష్టలు కోసమే మనం పనిచేస్తుంటే, మన సొంత పేరు ప్రతిష్టల కోసం మనం పనిచేస్తుంటే అది ఎప్పటికీ శాశ్వతంగా నిలిచి ఉండేది కాదు. కానీ దేవుని మహిమ కోసం ఏదైనా పనిచేస్తే మాత్రం అది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఉదాహరణకి ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అక్కడ వారందరూ కూడా బాబేలు గోపురాన్ని కడుతూ ఉన్నారు. వారు అనుకున్నారు, 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మరియు వారు, మనము భూమి అంతా చెదిరిపోకుండా ఒక పట్టణంను ఆకాశం నంటూ శిఖరము గల ఒక గోపురంను కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటూ ఉంటే దేవుడే దిగి వచ్చాడు వారేం చేయబోతున్నారో చూడ్డానికి. అయితే వారికి అక్కడ మనుషులు పేరు సంపాదించుకోవటానికి దేవుని చిత్తానికి వేరుగా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు భాషలు తారుమారు చేయబడ్డాయి. ఇంకా పని ఆగిపోయింది. కానీ తర్వాత అధ్యాయంలోనే, ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి దేవుడు అంటాడు, ఇక్కడ అబ్రహాముతో ప్రభు అంటున్నారు, నీ పేరును నీ నామమును గొప్ప చేసేదను అని. దేవుడు మనల్ని గొప్ప చేస్తే దాన్నెవ్వరూ ఆటంకపరచలేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనం దేవుని మాట వింటే దేవుడే మనకు మంచి పేరునిస్తారు. అది అబ్రహాము పేరు నిలిచి ఉండినట్లుగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనం అనుకుంటాము మనది మనమే సంపాదించేసుకోవాలి అని. కానీ నిజంగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే ఆయన ఇస్తాడు మనకు మంచి పేరుని. ఇంకా 30వ వచనం నుండి 44 వచనాల వరకు జనసమూహంకు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పైగా ఆహారము పంచిపెట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ శిష్యులు సువార్త ప్రకటించి వచ్చిన తర్వాత ప్రభు వారిని అంటున్నారు, మీరెళ్ళి అలసట తీర్చుకోండి అని. అయితే ఇంకా అనేకులు వస్తూ పోతున్నారు గనక వారు అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిన 32వ వచనంలో మనం చూస్తాం. అయితే వీరు వెళ్లే లోపే ప్రజలు కాలినడకనే వీరికంటే ముందుగా అక్కడికి ప్రజలు చేరుకోవడం చూసి యేసుప్రభు వారు ఆ గొప్ప జనసమూహమును కాపరి లేని గొర్రెల వల్లే ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధించిరి అని 33వ వచనం నుండి మనం ఈ విషయాలు చదవగలం. అలా ప్రొద్దుపోయేసరికి వారికి భోజనం పెట్టకుండా పంపివేయడం ఇష్టం లేక ఆయన శిష్యులతో అన్నారు, మీరే వారికి భోజనం పెట్టండి అని. అయితే శిష్యులు అంతమందికి ఎలా భోజనం పెట్టాలని ఆలోచించుకుని వాళ్ళ దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు మాత్రం తీసుకుని వచ్చి ప్రభు చేతికి అప్పగించగా ప్రభు వాటిని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరికీ విరిచి పంచి పెట్టారు. 5,000 మందికి పైగా ఆ రోజున భోజనం చేశారు. ఈ సంఘటన ద్వారా మనకు అర్థమవుతుంది, మనం ప్రభుకి ఎంత కొంచెం ఇచ్చినా ఆయన దాన్ని ఆశీర్వదించి లోకంలో మనల్ని అనేకులకు పోషించే వారిగా మనల్ని చేయగలరు అని. ఎప్పుడైనా సరే పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యమని మనందరికీ సామాన్యంగా తెలుసు కదా. అలాగే మనల్ని పుచ్చుకునే వారిగా కాకుండా ఇచ్చేవారిగా చేస్తారని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే మనకు కలిగిన వాటిని దేవుని దగ్గర పెడతామో ఆయన వాటిని మన వరకే కాదు, మనం అనేక మందికి ఉపయోగపడేలాగా చేస్తారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం, ఒక చిన్నవాని దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆ చిన్నవాడు తినేస్తే వాడికి మాత్రమే సరిపోయేవేమో, కానీ ప్రభు దగ్గరికి తెస్తే అందరికీ
సరిపోయేలాగా ప్రభు ఆశీర్వదించారు. అంతేకాదు ఇంకా 12 గంపలు మిగలటం మనం చూస్తున్నాం. మనవి మన దగ్గరే ఉంటే మనకు మాత్రమే సరిపోతాయేమో, కొన్నిసార్లు మనకు కూడా సరిపోవు. కానీ మనం ప్రభువు కోసము ప్రభువు దగ్గరికి తీసుకుని వస్తే మనతో పాటు అనేకులకు వాటిని పంచిపెట్టడమే కాకుండా దేవునికి ఎంతో మహిమకరంగా వాటిని మనం వాడగలుగుతాం. ఇంకా ఈనాటి ఈ ధ్యానం ముగింపులో 2 విషయాలు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, హేరోదు యోహాను నీతిమంతుడని తెలిసినా కూడా ప్రజల అభిప్రాయం ప్రకారం తన మాటను, తన పేరు ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం దేవుని చిత్తానికి విరుద్ధంగా నడిచాడు. ఈ సంఘటన మనకు చెప్పేది ఏంటంటే, మనం దేవుని చిత్తం కంటే మన పేరు ప్రతిష్టల కోసమో ప్రజల సంతోషం ముఖ్యమని అనుకుంటే చివరికి నష్టపోయేది మనమే. కానీ మనం దేవుని చిత్తాన్ని గనుక చేసి ధైర్యంగా ఉండి ఆయన మెప్పించటానికి బ్రతికితే దేవుడు మన జీవితంలో మనల్ని స్థిరంగా నిలబెట్టి శాశ్వతమైన గౌరవాన్ని మనకు అనుగ్రహిస్తారు, మంచి పేరు మనకిస్తారు. రెండో విషయం, మనం ఏదైనా కొంచెమైనా సరే విశ్వాసంతో దేవునికి సమర్పిస్తే ఆయన దాన్ని అనేక రెట్లు విస్తరింపచేస్తారు. దేవుడు మనల్ని పుచ్చుకునేవారిగా కాకుండా ఇచ్చేవారిగా మారుస్తాడు. ఎందుకంటే ఇచ్చుటే ధన్యము అని మనం నేర్చుకున్నాం కదా. కాబట్టి మనం తెలుసుకున్న ఈ విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా పేరు ప్రతిష్టల కోసం కాక నిన్ను మహిమపరచడం కోసం బ్రతికితే అది మాకెంతో శాశ్వతమైన గౌరవాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తుందని తెలుసుకున్నాం గనుక అలా బ్రతకటానికి మా మనస్సు మార్చమని వేడుకుంటూ ఉన్నాం. మీరిచ్చే పేరు కోసం మేము ఎదురు చూచుటకు సహాయం చేయండి. మాకున్న దాంట్లో మేము ఇచ్చేవారిగా ఉండడానికి కృపచూపమని ప్రాధేయపడుతున్నాం. అన్ని విషయాలలో మమ్మల్ని మేము ఉపేక్షించుకుని బ్రతుకున్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.